జ్యోతా బేగం! అయ్యో జాగ్రత్త! పదండి, జాగ్రత్తగా కూర్చోండి. మీ ఆత్మగౌరవం అచంచలమైనదే జ్యోతా బేగం, కానీ మాలోని ప్రేమ అంతకంటే మహోన్నతమైనది. ఆ ప్రేమ మిమ్మల్ని తిరిగి పొందుతుంది. ఎంత అందమైన రాత్రి కదా జలాల్. మన నౌకాయానానికి వెళ్దామా? చాలా బాగుంటుంది. హుజూర్, తమరి హుక్కా సిద్ధంగా ఉంది. తీసుకువెళ్ళిపోదాన్ని. వేరే ఏమన్నా తీసుకుంటారా? తమలపాకు, కిళ్ళి లాంటివి? వద్దు. నాకేమన్నా అవసరమైతే నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను. వెళ్ళిక్కడి నుంచి. చిత్తం హుజూర్. ఎప్పుడు తిరిగి వస్తారు చలా? నా గురించి మీకు కొంచెం కూడా లెక్కలేదా? మీరు లేని ఈ మహల్, ఇవన్నీ నన్ను హింస పెట్టేస్తున్నాయి. నా మనసులో పరిస్థితి చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఏదో కొందరు దాసీలు, ఆ మహామంగ మాత్రమే. మీరు హఠాత్తుగా ఎలా వచ్చారండి రుకయ్య బేగం? ఏం లేదు, నాకేమీ తోచకపోయేసరికి మీ దగ్గరికి రావాలనిపించింది. మీకెప్పుడు చూసినా ఎన్నో పనులుంటాయిగా, అసలు మీకు తీరికనేదే దొరకదు కదా. షెహన్షా లేకపోయేసరికి నాకిప్పుడు ఏ పని తోచడం లేదు. బెంగ పెట్టుకోకుండా రుకయ్య బేగం, షెహన్షా అతి త్వరలో జోదా బేగంతో పాటు మహల్కి తిరిగొచ్చేస్తారు. జోదా బేగం మనసు చాలా గాయపడింది. అది మానటానికి కొంత వ్యవధి పడుతుందిగా రుకయ్య బేగం. నిజానికి నేను అనుకున్నది ఏంటంటే, మీరు నన్ను కలవడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడో గానీ నా గదికి రారు కదా రుకయ్య బేగం. నేను ఇక వెళ్ళిపోతే మంచిది. మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కదా. లేదు రుకయ్య బేగం, నాకు నిద్ర రావడం లేదు. అలా కాదు సలీమా బేగం, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. పైగా మన మాటల వల్ల రహీం నిద్ర భంగం కావడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తాను. ఆదాబ్. ఆదాబ్. జ్యోతా బేగం, ఏంటి మీరిలా? మేం మీ తల దగ్గరికి వచ్చిన పాముని తీసేశాము. లేదంటే
అది మిమ్మల్ని కాటు వేసుండేది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఆమిరిలో పాములు ఇలా విచ్చలవిడిగా తిరుగుతాయా జ్యోధా బేగం? అవును, నాగులు నాగినిలు కూడా. అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి తెలుసు. నేను దాన్ని తీసి పారేయకపోతే ఈ పాటికి అది మిమ్మల్ని కాటు వేసుండేది. బహుశా ఈ విషపూరితమైన వాటికి మీకు ప్రత్యేకమైన శత్రుత్వం ఉన్నట్టుంది జ్యోధా బేగం. ఒకసారేమో మీరు మమ్మల్ని బెనజీర్ విషయం నుంచి రక్షించారు, ఇప్పుడేమో ఈ పాము నుంచి. ఎందుకు? మీరు మా అతిథి కనుక. అందుకని అతిథిని కాపాడడం నాకు తప్పనిసరి కర్తవ్యం. పాపం ఆ పాము. ఏదో కాస్త మా దగ్గరైనా అది సుఖంగా ఉండేది. యా మౌలా, మా జోధా బేగంని మాకు తిరిగి ఇవ్వండి ఖుదా. ప్రేమ అనేది నువ్విచ్చిన అతి గొప్ప వరం ఓ మౌలా. ఈ ప్రేమలో ఎలాంటి కష్టం కలగనివ్వకు. యా మౌలా, మా జోధా బేగంని మాకు తిరిగి ఇవ్వండి ఖుదా. ప్రేమ అనేది నువ్విచ్చిన అతి గొప్ప వరం ఓ మౌలా. ఈ ప్రేమలో ఎలాంటి కష్టం కలగనివ్వకు. జోధా బేగం ఎప్పుడూ ప్రార్థనల్ని ఎంతో విలువైనవిగా భావించేది. ప్రజల ప్రార్థనల్ని కూడా గౌరవించేస్తాను. ఇప్పుడు ఆ ప్రార్థనలే తనని మా చెంతకు చేరుస్తాయని మా నమ్మకం. జలాల్ త్వరగా ఆవిడ్ని తిరిగి తీసుకొస్తే ఎంతో బాగుంటుంది. ఆవిడ లేకుండా మహలంతా బోసిపోయినట్టుగా ఉంది. మీరు సరిగ్గా అన్నారు అత్తయ్య గారు. చాలా కొద్ది కాలంలోనే జోధా బేగం మనందరి మనసుల్లో స్థిరపడిపోయింది. తను నాకు చిన్న చెల్లెలుగా ఉండేది. మీకు ఆ సంగతి గుర్తుందా అత్తయ్య గారు? ఇప్పుడున్నది కేవలం జ్ఞాపకాలేగా. ఖుదా మన ప్రార్థనల్ని మన్నించి తనని తిరిగి తీసుకురావాలి. సలీమా బేగం, మీరు మహల్కి తిరిగి వెళ్ళిపోండి. మేమింకా కొంతసేపు ఇక్కడే ఉంటాము. ఎంతో ప్రశాంతత లభిస్తోంది ఇక్కడ. అదే నిజమే అత్తయ్య గారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి అలా వెళ్ళను. నేను మీతో పాటే ఉంటాను. మిమ్మల్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు, కానీ అక్కడ రహీం ఒక్కడే ఉన్నారు. ఇంకా చిన్నవారు కదా, వాళ్ళమ్మ కనబడకపోయేసరికి కంగారు పడిపోతారు. నా గురించేం దిగులు పడకండి, మీరు తిరిగి వెళ్ళండి. అయితే సరే అత్తయ్య గారు. ఖుదాఫిజ్. ఈ మహామంగ ఇలా ఒక్కతెక్కడికి వెళ్తున్నట్టు, అది అంత రహస్యంగా వెళ్తోంది. విషయం ఏమై ఉంటుంది? ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఇలా రహస్యంగా వెళ్తోందంటే అదేమిటో నేను తెలుసుకోవాలి. జోధా బేగం ఎక్కడికి వెళ్ళింది? ప్రణామాలు షహన్షా. తమరికి ఏమైనా కావాలంటే చెప్పండి. కరవాల సాధన.
మీలో ఉన్న ఈ నైపుణ్యం మాకెంతో ఇష్టం జోధా బేగం. మీ ముఖంలో ఇవాళ ఎన్నో రోజుల తర్వాత చిరునవ్వు చూశాం జోధా బేగం. నిజం చెప్పాలంటే ఈ చిరునవ్వు మీ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది. మా కారణంగా మీకు ఈ చిరునవ్వు దూరమైనందుకు మాకు చాలా బాధగా ఉంది. ప్రణామాలు షెన్షా, మీరు ఔషధం సేవించవలసిన వేళ అయింది. మా ఔషధం దగ్గరికి స్వయంగా మేమే వెళతాం. శేబాష్ జోదా, శేబాష్. అటు చూడు, షహన్షా గారు స్వయంగా ఇక్కడికి వచ్చేశారు. ప్రణామాలు చేయించా, ప్రణామాలు చేయించా. ఆదాబ్. ప్రణామాలు షహించా. నిజంగానే ఈ కరవాల యుద్ధంలో మీరు చాలా గొప్పవారు. అంటే ఇప్పుడు షహన్షా నిజంగానే జోదాతో తలపడతారా? చూస్తే అలాగే ఉంది, కానీ వీరి గాయాలు కూడా ఇంకా మానినట్టేం లేదే. ఈ ఉదయం ఎంతో మనోహరంగా ఉంది కదా కదూ జోధా బేగం? అయితే ఇంత ఉదయాన్నే గాయపడిన వ్యక్తి విశ్రాంతి తీసుకోవాలి. గాయపడిన సింహం మరింత ప్రమాదకరం జోధా. కావాలంటే పరీక్షించి చూసుకోండి. మీరేదో గాయపడ్డారని మీ మీద దయ చూపిస్తానని మాత్రం అనుకోకండి. మా దాడిని ముందు మీరు ఎదిరించి చూపండి. మాషాల్లా, మీరు చాలా తీవ్రంగా దాడి చేస్తున్నారు జోధా బేగం. మేమేదో అభ్యాసం కోసం ఇలా వచ్చాం, కానీ మీరేమో మాకు శత్రువైనట్లు దాడి చేస్తున్నారు. యుద్ధం కేవలం యుద్ధమే కదా షహించా. అలాగా? మీరు అలా ఆలోచిస్తారా? అరే, షహన్షా కేవలం తనను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ యువరాణి జోదా వారిపై తీవ్రంగా దాడి చేస్తోంది. యువరాణి కొంచెం జాగ్రత్తగా, షహన్షా గారు గాయపడి ఉన్నారు. అలా అయితే మీరు ఈ అభ్యాసానికి వచ్చుండకూడదు. మీకు చాలా మంచి అవకాశం జోధా బేగం. కావాలంటే మీరిప్పుడు మమ్మల్ని శిక్షించవచ్చు. మీరు మా గుండెను చీల్చేసినా సరే మేము అస్సలు బాధపడాం. నేను హంతకురాల్ని కాదు. అరే, ఏమిటి జోదా నువ్వు చేస్తున్న పని? షహన్షా గాయపడి ఉన్నారని తనకు గుర్తులేదా? తను యుద్ధం చేస్తున్న తీరు చూస్తే తను ఎవరో శత్రువుపై యుద్ధం చేస్తున్నట్టుంది. ఒక్కోసారి మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారి పట్లే ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇక మీరు షహన్షా గురించి కంగారు పడకండి. వారు గాయపడి ఉండొచ్చు, కానీ వారు అతిపెద్ద యోధుడు. ఈ పాటి కరవాల యుద్ధం వల్ల వారికి ఎలాంటి హాని జరగదు. ఇదంత తేలికైన విషయం కాదు మైనావతి. నేనిప్పుడే వెళ్ళి తన వద్దొద్దు. ఈ విషయం ఏదో సామంతరాజుకి షహన్షాకి జరుగుతున్నది కాదు. ఇదొక భార్యాభర్తల వ్యవహారం. ఆరంభం ఇక్కడి నుంచి జరిగింది కనుక ముగింపు కూడా ఇక్కడే జరుగుతుంది. జోదా ఏమో కోపంతో రగిలిపోతుంది, ఇక షహన్షానేమో పశ్చాత్తాపంతో. అయినా ఏముంది మహారాజా, మీకు మీ కూతురు మీద నమ్మకం లేదా? మీకేమనిపిస్తుంది? జోదా షహన్షాని గాయపరుస్తుందనా? లేదు మహారాజా, తనే ప్రస్తుతం గాయపడింది. బయటపడినివ్వండి. వాళ్ళ తన కోపాన్నంతా ఇవాళ బయటపడిపోనివ్వండి మహారాజా. బహుశా మేము మీ పుట్టింట్లో ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు జోధా. అంటే
ఇక్కడ అందరికీ మీరు బాగా తెలుసు, వాళ్ళ యువరాణి షెహన్షాతో పోరాడుతోందని వాళ్ళు అనుకుంటున్నారు. మీ దాసీలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు అందరూ చూస్తున్నారు జోధా బేగం. ఒకవేళ వాళ్ళు మీరు మమ్మల్ని చంపదలిచారు అనుకుంటున్నారేమో. మీరు మాకు పట్టుబడిపోయారు. అయినా మేం మిమ్మల్ని క్షమించొదిలేశాం. వంచన వంచన, ఎప్పుడు చూసినా మోసానికే పాల్పడతారు. వంచన తప్ప మీకు వేరే ఏమీ తెలీదా? ప్రేమలో, యుద్ధంలో ఏం చేసిన తప్పులేదు జోధా బేగం. షహనాజ్, పద. వారి ముందు నీ గుండె అంత వేగంగా కొట్టుకుంటుంది. ఇక్కడి నుంచి వెళదాం, పద. ఇదెక్కడి సంస్కారం జోధా? మేం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసా, మీరు మాకు శుక్రియా చెప్పలేదు. చెప్పాను కదా, జరగకూడదు ఏది జరగదని. మీరు గమనించారా? షెహన్షా కాసేపట్లోనే ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారో. జోదా ఇంకా కోపంగానే ఉంది. తెలుసండి, కానీ మనసుకి తగిలిన గాయాలు మానాలంటే కొంత వ్యవధి పడుతుంది మహారాజా. జోదాని ఒప్పించడానికి షెహన్షా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారికి కొంత వ్యవధి ఇవ్వండి. ఒకవేళ ఓర్పే పనిచేస్తుందేమో. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య బంధం వారి మధ్య గొడవల వల్లే బలపడుతుంది. వెళ్ళు, వెళ్ళ తలుపు తీ. యా అల్లా, అసలేమిటిదంతా? అసలు మహామంగ ఉద్దేశం ఏమిటి? ఎవరైనా నన్ను చూడకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. షెహన్షా, ఇప్పుడు తమరి ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడి గాలి, వాతావరణం మాకు కొంచెం ఊరట కలిగించాయి. మీ ఔషధం కూడా మాకు చాలా బాగా పనిచేసినట్టుంది. దేవుడి దయ వల్ల మీరు అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వాలి. చూడమ్మా గౌరీ, షెహన్షా గారికి భోజనం సరిగా వడ్డించకపోతే వారు కడుపు నిండా భోజనం చేయరు. అన్నట్టు పప్పులోకి నెయ్యి వడ్డించు. భోజనం ఆరంభించండి. చూడు సుమన్, షహిన్షా గారికి ఒక పక్క నీళ్లు పెట్టు, మరో పక్క షర్బత్. కారంగా ఏమైనా తింటే వారికి వెక్కిళ్ళొస్తాయి.